హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజున బేతాల్ జాన్ గారు రాసిన ఇంకొక పాట గురించి దాన్ని ధ్యానించడం కోసం మీ ముందుకు వచ్చిన్నాను. అయితే మనం బేతాల్ జాన్ గారు రాసిన తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి మొదటి కీర్తన 205వ కీర్తన ధ్యానించుకున్నాం కదా. ఈ రోజుకి తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 28వ కీర్తన దేవుని మహిమ అని ఉంటుంది. రాగం వచ్చేసి ఆనంద భైరవి, తాళం వచ్చేసి జంపే అని ఉంటుంది. ఈ పాటను మనం ధ్యానించుకుందాం. ఇది కూడా బేతాల్ జాన్ గారే రాసి ఉన్నారు. అయితే ఈ పాట దేవుని మహిమ గురించి, దేవుని మహిమపరచడం గురించిన పాట. ఈ పాటను మనం ఈరోజు ధ్యానించుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న ప్రార్థన. యేసయ్య, మీరే మాతో ఉండండి, మాకు సహాయం చేయండి. నిన్ను స్తుతించుటకు, మహిమపరచుటకు మాకు ఎన్నో కీర్తనలు ఇచ్చిన్నారు. అవి పాడేటప్పుడు వాటి యొక్క అర్థాలు మాకు తెలిసి ఉండాలి. అందుకే నీ కీర్తనని మేము ధ్యానించుచున్నాం. ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి రాయలేదు, కానీ నీలో ఎంత గొప్ప అనుభూతిని పొందారో అంత గొప్పగా నువ్వు వాళ్ళని ఆకర్షించుకున్నావు. అందుకే నీకు ఎంత స్తుతులు చెల్లించుకున్నా, కృతజ్ఞతలు చెల్లించుకున్నా తక్కువే అని చెప్పడానికి వాళ్ళ కీర్తనలు మాకు ఇచ్చి ఉన్నారు. వీటి ద్వారా మేమును నిన్ను స్తుతించుటకు సహాయం చేసి ఉన్నారు. కనుక ప్రభువా యేసయ్య, మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నామములో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం. యేసయ్య, మీరే సహాయం చేయండి, మీరే తోడుగా ఉండండి. మా ఈ ప్రార్థన అంతటినీ మీరు యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ యేసయ్య. ఆమేన్. తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుంచి 28వ కీర్తన. మహిమ సర్వోన్నతమైన దైవమునికి మహిమ అనే పాట. మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన దైవమునకు, ఇమ్మాహి సమాధానానుగ్రహము గల్గున్ ప్రభు. మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన. నిన్ను స్తోత్రించుచు, నిన్ను పూజించుచు, నిన్ను స్తోత్రించుచు, నిన్ను పూజించుచు, నిన్ను మహిమపరచుచున్నాము లోక ప్రభు. మహిమ సర్వోన్నతమైన దైవమునకు, మహిమ సర్వోన్నతమైన. ఇది దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి ఈ పాటని మనకి ఇచ్చి ఉన్నారు. అయితే ఇందులో 8 చరణములు ఉన్నాయి. ఈరోజు మనం మొదటి 4 చరణములను ధ్యానించుకుందాం. మహిమ సర్వోన్నతమైన దైవమునకి ఇమ్మాహి సమాధాన అనుగ్రహము గల్గున్ ప్రభు. గొప్పవాడైన దేవునికి, పరమాత్ముడైన దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శాంతి మరియు ఆశీర్వాదం మనపై ఉండునుగాక. ఇది పల్లవి యొక్క అర్థం. మహిమ సర్వోన్నతమైన దేవునికి మహిమ కలగాలి. మొదటిగా భూమి మీద మనకి సమాధానము, ఆశీర్వాదము, శాంతి కలగాలి. మనకి దేవుడు వాటిని అనుగ్రహించాలి. గ్లోరీ బీ టు ద మోస్ట్ హై గాడ్, మే హిస్ పీస్ అండ్ బ్లెస్సింగ్స్ బీ అపాన్ అస్. అత్యంతుడైన, అత్యధిక స్వరూపి అయిన దేవునికి మొదటిగా మహిమ కలగాలి. ఆ తర్వాత ఆయన ద్వారా మనకి శాంతి, సమాధానం కలగాలి. ఫస్ట్ చరణం. నిన్ను స్తోత్రించుచు, నిన్ను పూజించుచు, నిన్ను మహిమపరచుచున్నాము లోక ప్రభో. మహిమ. అయితే ప్రభువా, మేము నిన్ను స్తుతిస్తూ, నిన్ను పూజిస్తూ, నీకు మహిమను అర్పిస్తున్నాము. Lord of the world, we praise you, worship you and give you glory. ఈ ప్రపంచాన్ని అంతటినీ పూజిస్తున్న దేవా, ఈ ప్రపంచాన్ని అంతటినీ కాపాడుతున్న దేవా, మమ్మల్ని అందరినీ చేరదీసుకున్న దేవా, నిన్ను స్తుతిస్తున్నాం, పూజిస్తున్నాం, నీకే మహిమను అర్పిస్తున్నాం. ప్రభువైన దేవుండా, పరమండలపు రాజా, ప్రబలంబు గల తండ్రి, పరిశుద్ధంబగు ప్రభు.
ప్రభువా నీవు పరలోకపు రాజవు, అంటే పరమండలపు రాజా అన్నారు కదా, అది పరలోకపు రాజువు, ప్రబలంబు గల తండ్రి అంటే శక్తివంతుడవు, పరిశుద్ధంబగు ప్రభు పరిశుద్ధ తండ్రివి, పవిత్రుడవు. ఓ లార్డ్ గాడ్, యు ఆర్ ద కింగ్ ఆఫ్ హెవెన్, మైటీ అండ్ హోలీ ఫాదర్. వినయంబుతో నీదు ఘన మహిమార్థంబై వందనములర్పించి వినుతింతుము సత్ప్రభో. అయితే సర్వలోక ప్రభువ, మేము వినయంతో నీ మహిమకు వందనాలు అర్పించి నిన్ను స్తుతిస్తున్నాము. సర్వలోకాన్ని ఏలే ప్రభువ, వినయంతో నీ మహిమకు వందనాలు అర్పిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. అంటే వినయముతో నీదు ఘన మహిమార్థంపై వందనములు అర్పించి, వినయంతో నీ మహిమకు వందనాలు అర్పించి వినుతింతుము సత్ప్రభో, అంటే నిన్ను స్తుతిస్తున్నాము. సర్వలోక ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాము. ఈ పాట మొత్తం దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్, దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడు, ఎంత శక్తిమంతుడై ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. ఆయన దగ్గరకు అసలు మనం సరిపోం. కానీ అలాంటి దేవుడు మన కోసం వచ్చాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని లక్ష్యం ఉంచుచున్నాడు. అలాంటి తండ్రిని మనం ఎలా స్తుతించగలము, ఎలా స్తుతించవచ్చు, ఎంత స్తుతించినా తక్కువే. Lord of all, with humility we offer our respects for your glory and sing your praise. మా దగ్గరున్న మా హృదయపూర్వకంగా మిమ్మల్ని వినయంతో మీకు వందనాలు అర్పిస్తున్నాము, రెస్పెక్ట్తో మిమ్మల్ని స్తుతిస్తున్నాము. మీరే మహిమ పొందాలి, మీకే సమస్త మహిమ అని చెప్తున్నారు. 4వ చరణం. జనితైక పుత్రుడగు ఘనక్రీస్తేసు ప్రభుదేవుని గొర్రెపిల్ల, జనకుని కుమారుడ ప్రభువా నీవు దేవుని గొర్రెపిల్లవు, తండ్రి దేవుని ఏకైక కుమారుడవు, ఘనమైన క్రీస్తుయేసు ప్రభువు. జనితైక పుత్రుడగు ఘనక్రీస్తేసు అంటే ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన దేవుని గొర్రెపిల్లవు అంటే దేవుని యొక్క ఒక్కగానొక్క కుమారుడివి, దేవుని యొక్క ప్రత్యేకమైన గొర్రెపిల్లవు. జనకుని కుమారుడు ప్రభు అంటే తండ్రి యొక్క కుమారుడు. ఘనమైన క్రీస్తు యేసు ప్రభువు, ఘనమైన వాడివి. ఓ లార్డ్ జీసస్ క్రైస్ట్, యు ఆర్ ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ అండ్ ద గ్లోరియస్ సన్ ఆఫ్ ద ఫాదర్. ఏసైనా మనం ఇవన్నీ మాటలతో సంబోధిస్తూ ఉంటాం కదా, ప్రార్థన చేసేటప్పుడు ఇలానే అంటూ ఉంటాం కదా, తండ్రి యొక్క కుమారుడా, గొర్రెపిల్ల, పరిశుద్ధాత్మ దేవుడా, ఇలా మనం దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాం. అదే మాటల్ని ఇక్కడ రాసి ఉన్నారు. ఎంత చక్కగా పొందుపరిచారో కదా. మనం దేవునికి నిజంగా సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లాలి, ఆయన ఒక్కరే అర్హులు అన్నమాట. ఈ మొదటి 4 చరణాలు సులువుగానే ఉన్నాయి, కానీ అయినా మరి ఒకసారి నేను వాటి యొక్క అర్థాన్ని, పదం యొక్క అర్థాన్ని ధ్యానించడానికి ఇష్టపడ్డాను. ఇది మీకు ఉపయోగపడుతుందని, సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాచి కాపాడి భద్రపరిచిన దేవా, మీరెక్కడ నీడన మమ్మల్ని ఉంచుకున్న యేసయ్య మీకు వందనములు. మా ఆలోచనలు, తలంపులు, మా నడవడికలు అన్నీ పాడైపోయినప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ కనికరిస్తూ కాపాడుతున్న దేవా, పరిశుద్ధ దేవా, నీకే వందనములు. నిన్ను ఎలా మహిమపరచాలి, నీకు మహిమ కీర్తన ఎలా పాడాలని చెప్పి ఈ కీర్తన ద్వారా మాకు నేర్పించినందుకు మీకు అనేక వందనములు చెల్లించుకుంటున్నాను. వింటున్న ప్రతి ఒక్కరితో ఉండండి. వారి హృదయంలో ఉన్న బాధ, ఇబ్బంది, కన్నీరు అన్నీ మీకు తెలుసు. మీరే సమాధానం దయచేయండి, మీరే సహాయం చేయండి యేసయ్య. మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య అందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. మా యొక్క చిన్న ప్రేయర్ని యాక్సెప్ట్ చేయండి యేసయ్య. ఆమెన్. అందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఈ మనం ఇలా ధ్యానిస్తున్నాం కదా, వీటి ద్వారా ఆశీర్వాదం పొందుకుంటున్నారని. అంటే ఆశీర్వాదం అంటే మళ్ళీ ఫిజికల్ బ్లెస్సింగ్ కాదండి, మీ మనసు తేలిక పడుతుందని, దేవుడు మనలో ఏ ఆత్మఫలములు అయితే ఆశిస్తున్నారో అవి పొందుకోగలుగుతున్నారని నేనైతే నమ్ముతున్నాను. మనం పాడేటప్పుడు వాటి యొక్క అర్థం తెలిస్తే మనం ఇంకా హృదయపూర్వకంగా హృదయాన్ని పెట్టి, దృష్టి పెట్టి పాడగలుగుతామనే ఉద్దేశంతో నేను ఈ ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్ అండి. బాయ్.